అయితే హాయ్ గైస్, మంచి వీడియో మళ్ళీ ముందు వచ్చేసి అనమాట. అయితే మనం ఈ రోజు అన్బాక్సింగ్ చేద్దాం బెస్ట్ షర్ట్స్ అనమాట. అది కూడా ద బియర్ హౌస్ నుంచి అనమాట. చాలా మంది నాకు రిక్వెస్ట్ పెట్టారు, ఈవెన్ కమెంట్స్ లో కూడా రాశారనమాట. ఓ బియర్ హౌస్ నుంచి కొన్ని షర్ట్స్ తెప్పించి మంచి క్వాలిటీ ఉంటాయి కదా అని, అందుకోసం తెప్పించాను. దాంట్లో నుంచి ఇది ఒక షర్ట్ అనమాట. చూడొచ్చు ఎలా ఉంది. ఇంకా 4 షర్ట్స్ కూడా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉంది ఏందనేది మొత్తం మాట్లాడుకుందాం. అది కూడా చాలా మంచి బడ్జెట్లోనే సెలెక్ట్ చేశాను అనమాట. అండర్ 1000 రూపీస్ బడ్జెట్లోనే. అయితే ఇన్ డెప్త్గా మొత్తం చెప్తాను ఈ వీడియోలో, మొత్తం లాస్ట్ వరకు చూడండి. అయితే ఇదే గైస్ మన షర్ట్ ద బియర్ హౌస్ నుంచి అనమాట. చాలా మంది నాకు కమెంట్ చేశారు, ఒక హాల్ చేయండి లేకపోతే బెస్ట్ షర్ట్స్ చూపించండి బియర్ హౌస్ నుంచి. అయితే అన్ని బెస్ట్ షర్ట్స్ బై చేశాను అనమాట. చాలా మంచి రేటింగ్ తో ఉన్న షర్ట్స్ సెలెక్ట్ చేశాను దాదాపు. అయితే ఫస్ట్ ప్యాకేజ్ మనకు ఆజియో నుంచి వచ్చింది. చాలా మంది చాలా రివ్యూ చేయండి అని చెప్పారు నాకు, అందుకోసం ఒకసారి ట్రై చేద్దాం. మనం కూడా ట్రై చేయలేదు కదా ఇప్పుడు బియర్ హౌస్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. పవర్ లుక్ వీడియో చేశాను, దాని మీద మంచి ప్రేమను చూపించారు. అయితే ఒకసారి ఇది కూడా ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను అనమాట. దీంట్లో మనం ఆర్డర్ చేసిన 3 షర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. అయితే ఫస్ట్ షర్ట్ నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసి ఈ కలర్లో చాలా రోజుల నుంచి నేను ఫ్లిప్కార్ట్లో చూశాను. ఇది బాగుంటుంది కలర్, మన మీద సూట్ కూడా అవుతుంది. ఈవెన్ దీని క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట బియర్ హౌస్ది. నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఈవెన్ నేను షార్క్ ట్యాంక్ కూడా చూస్తుంటాను అనమాట, దాంట్లో కూడా వీళ్ళు వచ్చారనమాట. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు షాకెట్స్ కానివ్వండి లేకపోతే కొంచెం లావు ఉన్న క్లాత్తోనే షర్ట్స్ అవన్నీ చేస్తుంటారనమాట మోస్ట్లీ. చూడండి ఫస్ట్ ఇంప్రెషన్లో క్వాలిటీ ఎలా ఉందో, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే పర్సనల్గా నాకు బాగా నచ్చుతుంది. ఈవెన్ బ్రాండింగ్ కూడా చూడండి చాలా బాగుంది. చూడొచ్చు చాలా సింపుల్గా ఎలిగెంట్గా షర్ట్ అనమాట. ఒక పార్టీ వేర్ షర్ట్ నైట్ కోసం చూస్తున్నారంటే చాలా బాగుంటుంది. క్లాత్ అయితే అసలు చాలా స్మూత్గా ఉందన్నమాట. అసలు నా పర్సనల్ ఫేవరెట్ షర్ట్ అనుకోవచ్చు. ఇప్పుడైతే మీరు చూడండి, ఇక్కడ చిన్న బ్రాండింగ్ ఇచ్చారు మనకు ఆ బియర్ అనేది. ఈవెన్ ఇక్కడ మనకు ఆ కాలర్ మీద బటన్ ఇచ్చారు కదా, చాలా స్టిఫ్గా ఉంచుతుంది మన కాలర్ని. చాలా బాగుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే క్వాలిటీ అసలు చాలా మంచి టెక్స్చర్ ఉన్న క్లాత్ అనమాట. మొత్తం ఒకటే కలర్ కాదు. చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా సింపుల్, మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా లేకపోతే ఒక ఆఫీస్ వేర్ షర్ట్ వెతుకుతున్నా, కొంచెం క్యాజువల్గా సెమీ ఫార్మల్గా ఉండాలంటే చాలా బాగుంది. ఈవెన్ చూడండి బటన్స్ మీద కూడా చిన్న మనకు బియర్ హౌస్ అని రాశారు. చాలా మంచి బ్రాండింగ్ చేశారనమాట ప్రతి చోట. చాలా సూపర్గా ఉంది క్వాలిటీ పరంగా అయితే. ఫస్ట్ ఇంప్రెషన్లో నాకు అదిరిపోయింది. నేను ఒకసారి మీకు ట్రై కూడా చేసి చూపిస్తాను. చూడండి ఇలా ట్యాగ్స్, దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ ఉంటుంది చూడండి, మనకు 2495 ఉంది. ఎం సైజ్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూపిస్తాను కంఫర్ట్ ఎలా ఉంది అనేది మొత్తం మాట్లాడుకుందాం. చూడండి చాలా చిన్న చిన్న డీటెయిల్స్ అబ్జర్వ్ చేయండి. మనకు ఇక్కడ చిన్న బియర్ హౌస్ ఇచ్చారు, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ మనకు చిన్న బ్యాజింగ్ ఇచ్చారు. కొంచెం పర్పల్ సింపుల్ మినిమలిస్టిక్ షర్ట్ అనమాట. చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ షర్ట్. యాక్చువల్లీ ఎప్పుడైనా కొందాము తీసుకుందాం అనుకున్నాం కానీ అయితే ఇప్పుడు కుదిరింది. ఎందుకంటే నాకు సింప్లిసిటీ బాగా నచ్చింది అనమాట ఈ షర్ట్లో. అందుకోసం ఈ చీనస్ మీద మీకు కూడా ట్రై చేసి చూపిస్తాను. ఒక ఆఫీస్కి షర్ట్ చూస్తున్నారు, కొంచెం మంచి టెక్స్చర్తో చూస్తున్నారంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. చూడండి ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంది. ఇంకా నేను ఫుల్ స్లీవ్లో మీకు ట్రై చేసి చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు ఇలా ఫార్మల్గా వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుందని. అయితే ఇలా ఉంది. ఈవెన్ దీనికి మనం ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకున్న హ్యాండ్స్. అయితే క్లాత్ విషయానికి వస్తే సూపర్గా ఉంది. నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. ఇది కూడా కాటన్ అని రాశారు. ఎంత పర్సెంటేజ్ ఇంకా కాటన్ బ్లెండా అని మెన్షన్ చేయలేదు కానీ కాటన్ అని రాశారు ఫ్యాబ్రిక్ దగ్గర. అయితే నాకు కూడా పర్సనల్గా అయితే క్లాత్ బాగా నచ్చింది అనమాట. అయితే చూడొచ్చు మనకు షర్ట్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఉందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో చెప్పాలంటే సింపుల్గా క్యాజువల్గా రిచ్ లుక్ ఇస్తుంది అనమాట. పర్పుల్ కలర్. ఈవెన్ దీని మీద ఒక మంచి టెక్స్చర్ ఉందన్నమాట. బ్లాక్తో చిన్న చిన్న డాట్స్ లాగా లేకపోతే ఆ థ్రెడింగ్ లాగా మంచి టెక్స్చర్ ఉందన్నమాట. అయితే చూస్తున్నారు కదా ఎంత రిచ్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది షర్ట్. ఈవెన్ ఫిట్టింగ్ అయితే అదిరిపోయింది అనమాట. నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. కాలర్ మీద వీళ్ళు బటన్స్ కూడా ఇచ్చారు కదా, కొంచెం రిచ్ లుక్ని యాడ్ చేస్తే యాజ్ వెల్ as మనకు కొంచెం ఫార్మల్గా సెమీ ఫార్మల్ లుక్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. దీని ప్రైస్ కూడా నేను దాదాపు 753 రూపీస్కి తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు ప్రైస్ ఇక్కడ అటాచ్ చేసేస్తాను చూడండి. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. ఆ బడ్జెట్కి అయితే ఒక ఫార్మల్ సెమీ ఫార్మల్ షర్ట్ వెతుకుతున్నారు, డెఫినెట్లీ వర్త్ ఇట్ షర్ట్ అనమాట. కంఫర్ట్ కానివ్వండి లేకపోతే క్వాలిటీ కానివ్వండి సూపర్గా ఉంది. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఇదే అనమాట నెక్స్ట్ షర్ట్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ షేడ్తో తీసుకున్నాను. చాలా డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేశాను, చూశారో మీరు లేదో. కానీ క్లాత్ ఒకలానే అనిపిస్తుంది నాకు. ఇది కూడా చాలా మంచి క్లాత్ అనమాట. దీంట్లో కూడా మనకు కొంచెం బిగ్గర్ సైజ్ చెక్స్ ఉన్నాయి. సేమ్ ప్యాకేజింగ్ మనకు బియర్ హౌస్ బ్రాండింగ్తో వస్తుంది. ప్యాకేజింగ్ కూడా చాలా సింపుల్గా మినిమలిస్టిక్గా ఉంది. కానీ ఇది కూడా నేను ఎం సైజ్లో ఆర్డర్ పెట్టాను. చూడొచ్చు ఇక్కడ ఎంఆర్పి కానివ్వండి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. చూడొచ్చు సింపుల్గా క్లాసీగా ఉంది. ఓహో నేను అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్లీ ఆర్డర్ చేసేటప్పుడు. ఇక్కడ ఒక ప్యాచ్ లాంటిది ఇచ్చారు చూడండి, రబ్బర్ ప్యాచింగ్ ఇచ్చారు. నేను అబ్జర్వ్ చేయలేదు సైడ్ నుంచి. కానీ ఇలా ఫేడ్ ఉంది కదా, చాలా బాగుంటుందని ఆర్డర్ పెట్టా. చాలా పెద్ద పెద్ద బ్యాచెస్ ఇచ్చారు దీని మీద. ఎందుకు ఇలా చూడండి, ఇక్కడ కూడా చాలా పెద్ద ప్యాచ్ ఇచ్చింది. చూద్దాం. క్వాలిటీ అయితే పర్లేదు,
ఇది కూడా నాకు 700 to 800 అలా పడ్డట్టుంది. దానికైతే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. చాలా మంచి షేడ్తో, చాలా సింపుల్ షర్ట్స్ అనమాట. చాలా క్యాజువల్గా లేకపోతే కాలేజ్ స్టూడెంట్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయ్యే షర్ట్స్ అనమాట ఇవి. కొంచెం మనకు యాజ్ వెల్ as ట్రెండీగా ఉంటాయి, యాజ్ వెల్ as కొంచెం డిఫరెంట్ షర్ట్స్ అనమాట. మీకు నార్మల్ కంటే చెక్స్ కంటే కొంచెం డిఫరెంట్ షర్ట్స్. యాజ్ వెల్ as ఇక్కడ కూడా మనకు బ్రాండింగ్ ఉంది. కాలర్ మీద ఒక ఇట్లా బటన్ ఇచ్చారు కదా, చాలా బాగుంటుంది. ఇలా మనకు స్టిఫ్గా ఉంచడానికి కాలర్స్ కూడా చూడండి, సింపుల్గా అదిరిపోతుంది. ఆ షేడ్ వచ్చేసి నాకు పర్సనల్గా బాగా నచ్చింది. కొంచెం డార్క్ గ్రీన్, కొంచెం బ్లాకిష్ టచ్ ఇచ్చారనమాట. చాలా బాగుంది చూడ్డానికైతే. ఒక షాకెట్ లాంటి క్లాత్తో ఉందన్నమాట. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఒక ప్యాచ్ ఇచ్చారు. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. ఒకసారి మీకు ట్రై కూడా చేసి చూపిస్తాను ఎలా ఉంది, క్వాలిటీ ఏందని, మొత్తం ఫిట్టింగ్ కానీ అంతా మాట్లాడుకుందండి. నిప్పుకైతే చూడొచ్చు, ఇది టోటల్లీ డిఫరెంట్ షర్ట్ అనమాట. ఈ కేటగిరీలో అన్ని మనకు కొంచెం వైబ్రెంట్గా లేకపోతే క్యాజువల్ కాలేజ్ వైపు ఉన్న షర్ట్స్ సెలెక్ట్ చేశాను. ఒకటి వచ్చేసి మనకు పర్పల్ షర్ట్ సెలెక్ట్ చేశాను, అది ఆఫీస్ వేర్కి. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ షేడ్ అయిన షర్ట్ అనమాట. చూడండి, ఇలా ఫేడ్ అవుతుంది. అది కూడా మనకు చెక్స్లో అనమాట. ఇక్కడ మొత్తం చెక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కొంచెం డార్క్ అయ్యే కొద్ది బ్లాక్ కలర్ వచ్చేసింది. అక్కడ కూడా కొంచెం చిన్న చెక్స్ లాంటిది ఇచ్చారు, కానీ మీకు వీడియోలో అంతగా అర్థం కాకపోవచ్చు. ఈవెన్ దీని మీద కొన్ని ప్యాచ్ వర్క్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పెద్ద ప్యాచ్ ఇచ్చింది మనకు. ఈవెన్ ఇక్కడ సైడ్ కూడా కానివ్వండి, ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా చిన్న ప్యాచ్ వచ్చింది కదా. కొంచెం డిఫరెంట్ క్యాజువల్ వైబ్స్ యాడ్ చేస్తుంది అనమాట. దీని మీద కూడా మీరు ఒక మంచి టీషర్ట్, వైట్ టీషర్ట్తో కానీ బ్లాక్ టీషర్ట్తో మంచి లేయరింగ్ చేయొచ్చు అనమాట. చూడండి, సింపుల్గా క్యాజువల్గా చాలా బాగుంది. ఒక సెమీ క్యాజువల్ షర్ట్ కావాలి, లేకపోతే మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అయినా కానీ ఒక షర్ట్ కావాలి, డిఫరెంట్ షర్ట్ వెతుకుతున్నారు అంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. ఇది కూడా 100% కాటన్తోనే వస్తుంది. సూపర్ అయిన క్వాలిటీ అనమాట. ఈవెన్ ఫిట్టింగ్ అయితే చూడొచ్చు మీరు ఎలా సూపర్గా ఉందో. ఈవెన్ నేను ఫుల్ హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా, దీన్ని ఫోల్డ్ చేసుకుంటే కూడా ఒక మంచి లుక్ ఉంటుంది అనమాట. అయితే చూడండి, సింపుల్గా క్యాజువల్గా అదిరిపోతుంది అనమాట షర్ట్ అయితే. చూడండి, ఫిట్టింగ్ కానివ్వండి, లేకపోతే ఆ కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఆ ఫేడింగ్ కానివ్వండి, సూపర్గా ఉంది. సూపర్గా క్యాజువల్గా ఒక షర్ట్ కావాలి అంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ షర్ట్. అంటే బేర్ హౌస్ క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా చాలా క్లాసీగా ఉంటుందని ఆర్డర్ పెట్టా. దీన్ని కూడా నేను M సైజ్లో ఆర్డర్ పెట్టాను. MRP చూడొచ్చు 2495 అని సంథింగ్ ఉంది. కానీ మనకు నేను ఆజియో సేల్ నడుస్తుంది కదా, దాంట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. అయితే నాకు ఈచ్ 800, 900 ఆ బడ్జెట్లో పడ్డాయి మోస్ట్లీ. చూడండి, ఇది కూడా ఒక చాలా క్లాసీగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చు. నేను ఫోటోలో అయితే అనుకున్న కొంచెం ఎలా ఉంటుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట. చాలా వైబ్రెంట్గా, కొంచెం డిఫరెంట్ అనొచ్చు. ఈవెన్ పాకెట్ మీద ఒక చిన్న బటన్ లాంటిది ఇచ్చారు కదా, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మనకు ఆ రెడ్ టచ్ చూడండి. ప్రతి దాని మీద బ్యాజింగ్ చూసారో లేదో మీరు, ప్రతి దాని మీద అట్లా చేంజ్ అవుతుందన్నమాట. షర్ట్ తగ్గట్టు, దాన్ని డిజైన్ తగ్గట్టు చేంజ్ అవుతుంది. సూపర్గా ఉంది. దీని మీద చాలా హడావిడి లేకుండా సింపుల్గా ఉంది. ఇక్కడ ఒక చిన్న బియర్ హౌస్ అని ఒక చిన్న ట్యాగ్ లాంటిది ఇచ్చారు. చాలా బాగుందన్నమాట. సింపుల్గా మినిమలిస్టిక్గా ఉంది. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి కూడా కాలేజెస్కి లేకపోతే ఈవెన్ లేయరింగ్కి చాలా బాగుంటుంది అనుకుంటా. ఒక వైట్ టీషర్ట్లో మనం లేయర్ చేసినా చాలా సూపర్గా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంది. చాలా సింపుల్గా క్లాసిక్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. నాకైతే పర్సనల్గా నచ్చిందనమాట. అయితే ఇదే అనమాట మన షర్ట్. చూడొచ్చు ఫిట్టింగ్ ఎలా ఉంది. యాక్చువల్లీ నాకు పర్సనల్గా అయితే బాగా నచ్చేసింది అనమాట. ఫిట్టింగ్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ కానీ అస్సలు అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ బియర్ హౌస్ అని రాశారు, ఇక్కడ బియర్ హౌస్ అని రాశారు. అంటే ఇవి షర్ట్ని కొంచెం ప్రీమియం ఫీల్ ఇస్తాయి అనమాట. జనరల్గా నేను చాలా షర్ట్స్ యూజ్ చేశాను ఇంతకుముందు, పవర్లో హాల్ కూడా చేశాను కదా, దాంట్లో కూడా చాలా మంచి షర్ట్సే, కానీ ఆ బ్రాండింగ్ కోసం వాళ్ళు అంతగా గమనిస్తున్నారు కాబట్టి చూడండి, చాలా క్లాసీగా ఎలిగెంట్గా ఉందన్నమాట షర్ట్ అయితే. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఈవెన్ వేసుకున్న తర్వాత కూడా చాలా బ్రీదబిలిటీ ఉంది, యాజ్ వెల్ చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్ అయితే. పర్సనల్గా నాకు బాగా నచ్చింది. ఇక్కడ మనకు జనరల్గా బియర్ హౌస్ లోగో ఉంటుంది, దీనికి రాలేదు. చిన్నగా ఒక బటన్ లాంటిది ఇచ్చారు. డిఫరెంట్ లుక్ అనమాట టోటల్లీ. చూడండి, ఫిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా దీని క్వాలిటీ విషయానికి వచ్చేస్తే 100% కాటన్ యూజ్ చేశారు వీళ్ళు. ఇంకా దీని మీద మీకు లేయరింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా బాగుంటుంది. కొంచెం డార్క్ కలర్ కదా, నైట్ పార్టీస్ కానివ్వండి లేకపోతే నార్మల్గా కూడా చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది. డెఫినెట్లీ 700 రూపీస్కి అయితే వర్త్ ఇట్ అనొచ్చు. బియర్ హౌస్ క్వాలిటీ అయితే పర్సనల్గా నాకు బాగా నచ్చింది అనమాట. అయితే కొన్ని అమెజాన్ నుంచి చేశాను అనమాట. నాకు కొన్ని అమెజాన్లో కూడా నచ్చితే. దీంట్లో కూడా ఒక డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేశాను అనమాట. చూడొచ్చు, దాంట్లో ఉన్న కలర్స్ దీంట్లో లేవు. ఇంకా అమెజాన్లో నాకు ఇవి కొన్ని తక్కువ రేట్ అనిపించాను అనమాట, అందుకోసం అమెజాన్లో చేశాను. అయితే ఫస్ట్ ఇది రెడ్ది ఓపెన్ చేద్దాం. ప్యాకేజింగ్ యాజ్ వెల్ as సేమే ఉంది. కొంచెం డిఫరెంట్ అనమాట, ఏమంటారు క్రిస్మస్ షర్ట్ లాంటిది అనుకోవచ్చు మీరు. కొంచెం ఆ కలర్స్ ఉన్నాయన్నమాట, రెడ్, గ్రీన్, ఎల్లో, కొంచెం క్లాసీగా కనిపిస్తుంది. ఇది కూడా మంచి లేయరింగ్ అయితే సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇలాంటి బిగ్ బ్రాడ్ చెక్స్తో ఉంటాయి కదా, లేయరింగ్కి సూపర్గా కనిపిస్తాయి అనమాట మోస్ట్లీ. చూడండి, సూపర్గా ఉంది.
ఫస్ట్ ఇంప్రెషన్లో క్లాత్ క్వాలిటీ సేమ్ అలానే అనమాట. చూడండి సింపుల్గా చాలా స్మూత్ క్లాత్, ఇంకా చాలా హెవీ క్లాత్ ఉందన్నమాట వీళ్ళది. కొంచెం బ్రాడ్గా ఉంటుంది. వింటర్స్లో కానీ లేకపోతే రెయినీ సీజన్స్ ఇలాంటి షర్ట్స్ సూపర్గా ఉంటాయి. ఈవెన్ లేయరింగ్ అయితే అదిరిపోతుంది అనమాట. చిన్న బ్యాజింగ్ ఉంది ఇక్కడ బియర్ది. ఇక్కడ కూడా మన బియర్ హౌస్ అని రాశారు. చూడండి బ్యాజింగ్ మారిపోయింది. ఇక్కడ కూడా మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇంకా చెప్పలేదు కదా మీకు ఎం సైజు. సేమ్ ఎంఆర్పి వచ్చేసి దీనిది 2495 రాశారు, కానీ మనకు తక్కువలోనే దొరుకుతుంది అన్ని బ్రాండ్స్లో మనకు. ఈవెన్ మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబుల్ ఉంది బియర్ హౌస్. అయితే అన్ని షర్ట్స్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్లో చెప్పాలంటే డెఫినెట్లీ సూపర్ అనమాట. క్వాలిటీ ఇంప్రెషన్, షాకెట్ లాంటి మెటీరియల్ అని చెప్పాను కదా, ఈ షర్ట్స్ కొంచెం లావుగా ఉంది మనం నార్మల్ చెక్ షర్ట్స్ కంటే. చాలా బాగుందన్నమాట క్వాలిటీ పరంగా అయితే. చూడండి ఇలా స్మూత్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. ఇది ఒకసారి ఫిట్టింగ్ కానివ్వండి, క్వాలిటీ ఇంకా ఇందుకు మాట్లాడుకుందాం. అయితే ఇదే అనమాట మన షర్ట్. ఎలా ఉంది చూడండి, ఫిట్టింగ్ అయితే సూపర్ అనిపించింది నాకు ఇది కూడా. ఇంకా క్లాత్ విషయానికి వస్తే ఇది కూడా 100% కాటన్ అనమాట. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను చెప్పాను కదా మీకు. 693, 700 రూపీస్ ఆ బడ్జెట్కి పడింది. ఇంకొకసారి ఫోటో కూడా వేసేస్తాను. దీంట్లో నేను ఇప్పుడే అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఇప్పుడు అన్నిటికీ మనకు ఇక్కడ బటన్స్ ఇచ్చారు కదా బియర్ హౌస్ వాళ్ళు. దీనికి కొంచెం డిఫరెంట్గా లోపల నుంచి బటన్ ఉంది చూడండి. మనం ఇది కూడా తీసేయచ్చు, కానీ కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఇచ్చారు చూడండి. ఎంత చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంది ఈ బియర్ హౌస్ షర్ట్స్లో. అంటే నేను కూడా చాలా టైం పడుతుంది అబ్జర్వ్ చేయడానికి. ఇప్పుడే నేను జస్ట్ ఇలా చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఏదో ఉంది కదా అంటే, ఇక్కడ చిన్న బటన్ ఇచ్చారు చూడండి. అంటే చిన్న డీటెయిలింగ్ మనకు ఆ ప్రీమియంనెస్ని ఇస్తుంది అనమాట. చూడండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈవెన్ ఆ కలర్ కాంబినేషన్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. ఆ రెడ్ కాంబినేషన్, బ్లూ, ఎల్లో, గ్రీన్ అన్ని కలర్స్ కొంచెం ఆ డిఫరెంట్ టచ్ ఇస్తున్నాయి. ఈవెన్ చాలా బ్రాడ్ చెక్స్ కదా, డిఫరెంట్ చెక్ షర్ట్ ఏమైనా కావాలి అనుకుంటున్నారంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. ఫిట్టింగ్ కానివ్వండి, క్వాలిటీ కానీ ఎలాంటి కాంప్రమైజేషన్ లేదు. అయితే ఈ షర్ట్ని మనం లేయరింగ్ లోపల కూడా వాడచ్చు. ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను చూడండి. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు ఆ బడ్జెట్కి అయితే. అయితే ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ షర్ట్. ఇది ఒక టోటల్లీ డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేశాను అనమాట. అవి కొంచెం డార్క్గా వైబ్రెంట్ కలర్స్ ఉంటే, ఇది కొంచెం లైట్ కలర్, సటల్ కలర్ తీసుకున్నాను అనమాట. అయితే అన్ని కలర్ ట్రై చేద్దామని. కానీ మోస్ట్లీ నేను చూసిన వీల్ షర్ట్స్లో ఏంటంటే దాదాపు షర్ట్ క్వాలిటీ ఒకేలా ఉందన్నమాట. చాలా స్మూత్గా, చాలా ఏమంటారు మనకు షాకెట్స్ చూశారు కదా, అలాంటి క్వాలిటీ అనమాట. అన్ని షర్ట్స్ దాదాపు అలాంటి క్వాలిటీతో ఉన్నాయి. చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే. ఇది కూడా మన ఎం సైజు 2495 అనేది ప్రతి షర్ట్ మీద రాసి ఉంది. ఎందుకో సేమ్ ఎంఆర్పి ఉంది ప్రతి షర్ట్కి వీళ్ళది. నాకు పర్సనల్గా బాగా వస్తున్నాయి అనమాట వీళ్ళు క్వాలిటీ. ఇంతకుముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు యాక్చువల్లీ బియర్ హౌస్. పవర్ లుక్ చూశాను, చాలా బ్రాండ్స్ చూశాను, కానీ బియర్ హౌస్ ఎప్పటికీ నేను టచ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం నాకు కాస్ట్లీ అనిపించిన వీల్ షర్ట్, కానీ క్వాలిటీ నేను చూడలేదు కాబట్టి నాకు ఐడియా లేకుండే. ఇక్కడ కొంచెం చూడండి బ్యాచింగ్ కొంచెం మారిపోయింది యాక్చువల్లీ. అక్కడ మనకు బియర్ హౌస్ స్క్వేర్ షేప్లో ఉంది సింపుల్గా. ఇది కూడా బాగుందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా చాలా స్మూత్గా, ఎలిగెంట్గా ఉంది. సింపుల్ ఎలిగెంట్ షర్ట్ అనమాట. ఒక క్యాజువల్ వేర్ షర్ట్ చూస్తున్నారు, ఈవెన్ ఆఫీస్ వేర్ షర్ట్ చూస్తున్నారు, చెక్స్లో కావాలి, కొంచెం సటల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలంటే డెఫినెట్లీ వర్త్ షర్ట్ అనొచ్చు. దీనికి మనకు కాలర్కి షర్ట్ ఇట్లా బటన్స్ రాలేదు, కానీ ఇది కూడా చాలా బాగుందన్నమాట. కలర్ వైస్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఆ వైట్, బ్లూ. ఒకసారి ట్రై చేసి ఫిట్టింగ్ చూద్దాం వీళ్ళది. అయితే ఇదే గైస్ మన నెక్స్ట్ షర్ట్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో సెలెక్ట్ చేశాను. మనకు వైట్ ప్లస్ మనకు కొంచెం లైట్ బ్లూ అంటారు కదా, అలాంటి చెక్స్లో అనమాట. చాలా డిఫరెంట్గా ఒక సూదింగ్ వైప్ ఇస్తుంది అనమాట ఈ షర్ట్. సెమీ క్యాజువల్గా, ఈవెన్ మన కాలేజ్ స్టూడెంట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ షర్ట్ అనమాట. చాలా చెక్ షర్ట్, రెడ్, గ్రీన్, బ్లూ ఆ కాంబినేషన్స్లోనే ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ అయిన షర్ట్ సెలెక్ట్ చేశాను. దీని ఫిట్టింగ్ కూడా చూడొచ్చు సూపర్గా ఉంది. ఇంకా ఇది నేను కొంచెం ఫుల్ హ్యాండ్స్లో ట్రై చేసి చూపిస్తాను మీకు ఇలా ఉంటుందని. ఒకసారి ఫోల్డ్ కూడా చేద్దాం. కానీ ఇది వచ్చేసి బేర్ హౌస్, మనకు ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు కదా బేర్ హౌస్ది, సూపర్గా ఉంది అది కూడా. దీనికి ఇక్కడ కాలర్ మీద బటన్స్ రాలేదు, కానీ ఇంకా దీని క్లాత్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. కొంచెం చూడండి ఆ బబల్స్ కానీ లేకపోతే అట్లా దారాలు కొంచెం లేస్తాయి కదా, అలాంటి క్లాత్ అనమాట. చాలా స్మూత్గా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ మనం కడిగే కొద్దీ దీని మీద మొత్తం ఏమంటారు బట్ట మొత్తం బయటకు వస్తుందేమో, కానీ మనకు చూడడానికి లేకపోతే వేసుకోవడానికి చాలా స్మూదింగ్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ జనరల్గా మనకు షాకెట్స్ క్లాత్ అంటాం కదా, అట్లాంటి క్లాతే జనరల్గా ద బియర్ హౌస్ వాళ్ళు జనరల్గా యూజ్ చేస్తుంటారు వాళ్ళ షర్ట్స్లో. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది క్వాలిటీ అయితే. చూడండి ఒకసారి షర్ట్స్ మనం కొంచెం ఫోల్డ్ చేసుకుంటే చాలా క్యాజువల్ వైబ్స్ వస్తాయి అనమాట. చూడండి ఇలా ఉంది మనకు. అట్లా షర్ట్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఉందన్నమాట చూడడానికి. సూపర్ అయిన క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తాను, ఈవెన్ దీంట్లో టైం కూడా ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. అందుకోసం కొంచెం మీరు సపోర్ట్ చేశారనుకోండి మన ఛానల్ చాలా మంచి గ్రోత్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు కూడా మంచి కాంటెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాను నేను. అయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా నెక్స్ట్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి.
ఎందుకంటే నేను మాక్సిమం ట్రై చేస్తాను మీరు చెప్పిన కాంటెంట్ చేయడానికి. ఇది నియర్లీ 893 రూపీస్ 900 రూపీస్లో పడ్డట్టుంది నాకు. వర్త్ ఇట్ అనమాట మనకు ఆ బడ్జెట్కి. జనరల్గా నేను అఫోర్డబుల్ షర్ట్స్ చూపిస్తుంటాను మీకు, కానీ ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీలో వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఆ ప్రీమియం ఫీల్ కూడా మీకు ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. మీ బడ్జెట్ ఒక 1000 రూపీస్ ఉంది, ఒక మంచి క్వాలిటీ షర్ట్స్ వెతుకుతున్నారంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు మనకు ద బియర్ హౌస్ నుంచి. ఇంకా నేను ఒక వస్తువు చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ మనకు బ్రాండింగ్తో పాటు వీళ్ళు ఒక 2 బటన్స్ యాజ్ వెల్ యాజ్ మనకు వాష్ కేర్ ఇచ్చారనమాట. నేను ప్రతి షర్ట్లో ఉంది, నేను అబ్జర్వ్ చేయలేదు, ఒకసారి మీకు చెప్దామని అది కూడా లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. బ్రాండ్ వాల్యూని కొంచెం పెంచుతాయి అనమాట. చూడండి, ఒక 2 బటన్స్ ఇవ్వడం వల్ల మనకు ఎప్పుడైనా ఊడిపోయినా కానీ మనం ఈ బటన్స్ వేసుకోవచ్చు. అదర్వైజ్ మనం డిఫరెంట్ బటన్ దీని షర్ట్కి యాడ్ చేసామనుకోండి అంత లుక్గా ఉండవు. కాబట్టి చూడండి, చిన్న ప్రీమియం టచ్ యాడ్ చేస్తాయి అనమాట బ్రాండ్ వాల్యూకి. ఇలాంటి సూపర్ అయిన క్వాలిటీ కొండ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.